ఆపండి. వింటున్నాం కదా అని ఏంటి తెగ చెప్పుకుంటా పోతున్నారు? మేము అభితో చేతులు కలపడం ఏంటి? మీ కూతుర్ని అతని ద్వారా చంపడానికి మేం ప్రయత్నం చేయటం ఏంటి? అలాంటి అవసరం మాకేంటి? అసలు మా వజ్రపాటి కుటుంబం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఎస్ఐ గారు, ఇదంతా నిజం కాదు. ఈ విజయవాడలో మేమేంటో మా కుటుంబం ఏంటో మీకు తెలీదా? సూర్య గారు, ఏంటిదంతా? ఎస్ఐ గారు, అసలు అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. మేము శ్యామ్ బర్త్డే పార్టీ హడావుల్లో ఉన్నాం. ఇంతలో తల మీద గాయంతో ఆ అభి, కడుపులో గాయంతో ఆ సామాన్య ఇద్దరు ఒకే చోట పడున్నారు. ఇదే మాకు తెలిసింది. అదే ఈవిడ చెప్తున్నా లిల్లీ, మీ సిస్టర్ లిల్లీ ఇక్కడ ఎవరు? ఇదిగో ఎస్ఐ గారు, లిల్లీ అంటే ఆ అమ్మాయి. తనని అడిగితే మొత్తం డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఎస్ఐ గారు, మా లిల్లీకి ఏం తెలీదు. ఆ అభి ఒక ఫ్రాడ్. వాడి వల్ల ఆల్రెడీ మా వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పెద్ద ఫ్రాడ్ జరిగింది. కోట్ల కోట్లు సూర్య అకౌంట్ నుంచి అన్అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ జరిగిపోయింది. అదంతా చేసింది అభి అని మీ డిపార్ట్మెంట్ మొత్తానికి తెలుసు కదా. చేశాడా? ఎస్ఐ గారు, అసలు ఇదంతా జరగడానికి కారణం ఈ సమంతనే. ముందు దీన్ని అరెస్ట్ చేయండి. రత్నమాల గారు, ఏంటిది? నిజాలు తెలుసుకోకుండా ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు? దారిన పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇలాగే మాట్లాడతారు. ఇది మాట్లాడుతుంది, ఇంకా ఇంకా మాట్లాడతారు. ఎస్ఐ గారు, నాకు ఇదంతా అనవసరం. నా బేబీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఇట్స్ జస్ట్ మర్డర్ ప్లాన్. ఎస్ఐ గారు, నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే కానీ నిజం బయటికి రాదు. అంటే మీరు చెప్తే పోలీసులు వినేస్తారా? నిజాలు వాళ్ళకు మాత్రం తెలియవా? ఏం నిజం తెలియాలి? సూర్యకి నా బేబీ సామాన్యకి పెళ్లి చేస్తానని మమ్మల్ని నువ్వు యుఎస్ కి వెళ్లకుండా అడ్డుకున్నావు. అది అబద్ధమా? నేనేం మిమ్మల్ని రమ్మని అనలేదే. అనలేదా? ఓకే సూర్య, నా బేబీని నువ్వు మ్యారేజ్ చేసుకుంటానని వీళ్ళందరి ముందు నువ్వు ప్రామిస్ చేయడం అది అబద్ధమా? సామాన్య కత్తితో పీక కోసుకొని చస్తానని బెదిరిస్తే ఎక్కడ మా ఇంట్లో చస్తుందేమోనని మా తమ్ముడు అలా చెప్పాల్సి వచ్చింది. చెప్పాడు అంతే. ఓహో, అయితే నా బేబీతో ఎలాంటి సంబంధం లేకపోతే నా బేబీ సామాన్యకి ఇదిగో ఈ ఫామ్ లో తను వుడ్ బి అవుతానని తనెందుకు సంతకం చేశాడు? చూడండి ఎస్ఐ గారు, సూర్య గారు, ఏంటిది? మీకు ఏ సంబంధం లేనప్పుడు ఇందులో మీ సంతకం ఎలా ఉంటుంది? కమాన్ చెప్పండి సూర్య గారు. ఎస్ఐ గారు, అది డాక్టర్ గారు. ప్లీజ్ మీరేం మాట్లాడకండి. సూర్య గారు, మీరు నాతో పాటు రండి. ఎక్కడికి? మా సూర్య ఏం చేయలేదు. వాడికేం తెలియదు ఎస్ఐ గారు. ఒక పరువు గల కుటుంబం విషయంలో మీరు ఎలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్ల అడ్డు తొలగించుకోవడానికి చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మీది ఒక పరువుగల కుటుంబమా? సిగ్గుండాలి. రత్నమాల గారు, మాటలు మర్యాదగా ఉంటే బాగుంటుంది. లేకపోతే మా బేబీ మీద మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేయించినట్టు నా మీద కూడా మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేయిస్తారా? మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటారా? సూర్య గారు, మీరు నాతో పాటు రండి. అన్నయ్య, ఎస్ఐ గారు, మా అన్నయ్యని తీసుకెళ్ళొద్దు. మా అన్నయ్యకేం తెలియదు. హో,
నీ అన్నయ్యకి ఏమీ తెలియదంటే నీకు మొత్తం తెలుసా? అరే అడగరేంటి ఎస్ఐ గారు? అంటే నీకు తెలుసా అమ్మా? నో తనకేం తెలియదండి. అన్నయ్యకేం తెలీదు. లిలీ నీకు ఒంట్లో బాగాలేదు కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అక్క లిలీని లోపల తీసుకెళ్ళి. చూస్తున్నారా ఎస్ఐ గారు, మీ ముందే వీళ్ళంతా ఎంత డ్రామా ఆడుతున్నారో. సూర్య గారు మీరు వస్తారా రారా? అయ్యో మా అన్నయ్యకేం తెలీదు. ఆ టైంలో మా అన్నయ్య ఎక్కడ లేడు. నేను చెప్తుంటే వినరేంటి? ఆ టైంలో అంటే? అది అది లిల్లీ నువ్వు లోపలికి పద. మీరు ఆగండి. చెప్పమ్మా, ఆ టైంలో మీ అన్నయ్య అక్కడ లేడు అంటున్నావు, అదే టైం? మిస్టర్ సూర్య, మీ సిస్టర్తో మాట్లాడి మేము కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. నువ్వు రామ్మా. అన్నయ్య అయినా నువ్వేం భయపడాల్సిన పని లేదు. మేము నిన్ను స్టేషన్కి ఏం తీసుకెళ్ళాం. ఇక్కడే మేము నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాం, సమాధానం చెప్తే చాలు. ఆ టైంలో అక్కడ అభి నేను సామాన్య మాత్రమే ఉన్నాం, అంతే. చెప్పేసిందిగా, ఇక మా లిల్లీని వదిలేయండి ప్లీజ్. ఈ ఒక్క మాటలోనే చాలా మ్యాటర్ ఉంది. మాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. నువ్వు రామ్మా. ఎస్ఐ గారు, ఎక్స్క్యూజ్ మీ సార్, దిస్ ఇస్ స్మాల్ రిక్వెస్ట్. చెప్పండి, ఏంటి? లిల్లీ చిన్నపిల్ల, భయపడుతుంది. మిమ్మల్ని చూసి కొంచెం బెదిరిపోతుంది. సో నేను కూడా తనతో పాటు వస్తాను. ఇంకెవరు రారు, నేనొక్కదాన్నే వస్తాను. ప్లీజ్. ఓకే రండి. రా లిల్లీ, ఏం కాదులే లిల్లీ. అమ్మా కంగారు పడకు. సూర్య నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను వెళ్ళొస్తాను. చెప్పమ్మా, అసలు అభి ఎవరు? అతనికి నీకు పరిచయం ఏంటి? అసలు ఆ అభికి నీకు సంబంధం ఏంటి? ఆ అభిని నువ్వు ప్రేమిస్తున్నావా? సో చిన్నపిల్లల్ని ఇలాంటి ప్రశ్నలు అడగడం ఇట్స్ నాట్ ఫేర్. చూడమ్మా, తను భయపడుతుందని పక్కనుంటారంటే పోనీలే అని ఓకే అన్నాను. సో మీరేం మాట్లాడకండి, ఓకే? అది కాదు ఎస్ఐ గారు. పోలీస్ ఇంట్రాగేషన్ ఇలాగే ఉంటుంది. చెప్పమ్మా నువ్వు. అభి మా ఇంటికి ఆపోజిట్ హౌస్ లో ఉండేవాడు. నాకింకేం తెలీదు. బర్త్డే పార్టీలో ఏం జరిగింది? పార్టీ జరుగుతూ ఉండగా అక్కడికొచ్చిన అభి నన్ను పక్కకి లాగాడు. ఆ టైంలో సామాన్య వచ్చి అభిని దేంతో కొట్టిందో గాని తల మీద కొట్టింది. అభి తల మీద రక్తం కారుతుండగా కింద పడిపోయాడు. నాకు భయమేసి అక్కడి నుంచి పారిపోయి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. తర్వాత మేమంతా కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి అభితో పాటు సామాన్య కూడా కత్తిపోటుతో పడిపోయి ఉంది.
అంటే సామాన్యుని కత్తితో పొడిచింది అభి అంటావా? తనకి తెలియదని చెప్తోంది కదా ఎస్ఐ గారు. సైలెన్స్. నువ్వు చెప్పమ్మా. చెప్పాను కదండి, నేను మా అన్నయ్య కోసం వెళ్ళానని. అభి నువ్వు ప్రేమించుకుంటున్నారు కాబట్టి, ఆ విషయం సామాన్యకు తెలిసింది కాబట్టి, తను ఎక్కడ ఇంట్లో చెప్తుందోనని నువ్వు అభి కలిసి సామాన్యాన్ని కత్తితో పొడిచారు అని నేను అంటాను. సార్, ఇది అన్యాయం. జరిగింది ఒకటైతే మీరు వేరేది కల్పిస్తున్నారు. ఇలా అయితే నిజాలు బయటికి రావు. ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్ళాలి. కానిస్టేబుల్, అమ్మాయిని తీసుకురా. ప్లీజ్ ఇలా చేయొద్దు. వదలండి. అలా ఎలా చేస్తారు మీరు? అంతా క్లియరే కదా ఎస్ఐ గారు? మా చెల్లికి ఎలాంటి సంబంధం లేదని, తనకేమీ తెలియదని తెలిసిందా ఇప్పటికైనా? సారీ సూర్య గారు, మీ సిస్టర్ ప్రాపర్గా ఆన్సర్ చేయట్లేదు. సో తన్ని మేము మా స్టేషన్కి తీసుకెళ్ళి మా పద్ధతి ప్రకారమే ఇంటరాగేట్ చేయాలి. కానిస్టేబుల్స్ తీసుకురండి. నేను వెళ్ళనన్నయ్య. లిల్లీ, నీకేం కాదు, నేను ఉన్నాను కదా, కంగారు పడుకో. సూర్య గారు, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. నేను రాను, నేను వెళ్ళనన్నయ్య. అంతకు మించి నాకు ఇంకేం తెలీదు. నేను చెప్పాల్సిందంతా ఇంతకే చెప్పేశాను అన్నయ్య. నేను చెప్పేశాను అన్నయ్య, నాకు ఇంకేం తెలియదు అన్నయ్య. నాకు భయం వేస్తుంది అన్నయ్య, నేను వెళ్ళనన్నయ్య. నువ్వు ఆగరా. ఎస్ఐ గారు, 1 సెకండ్ ప్లీజ్. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, 1 సెకండ్. ఎస్ఐ గారు, ప్లీజ్ చెక్ దిస్ ఫోన్. ఇది మా లిల్లీ ఫోన్. పార్టీ జరుగుతున్న టైంలో 20 మిస్డ్ కాల్స్ వచ్చాయండి ఈ ఫోన్కి. కానీ ఒక్క కాల్ కూడా లిల్లీ అటెండ్ చేయలేదు. అంతేకాదు, అట్లీస్ట్ తను కాల్ బ్యాక్ కూడా చేయలేదు. ఇది ఖచ్చితంగా అభి చేసిన కాల్స్ అయి ఉంటుంది. మా లిల్లీకి ఏం తెలియదు ఎస్ఐ గారు. అలా చెప్పడానికి స్ట్రాంగ్ ప్రూఫ్ ఇదే. కావాలంటే చూడండి ప్లీజ్. నో మేడం, ఈ కాల్కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉన్నట్టు మాకు అనిపించట్లేదు. ఎస్ఐ గారు, ఇదంతా ఎందుకు? నేను కమిషనర్తో మాట్లాడతాను. సూర్య, అసలు లిల్లీకి వచ్చిన నెంబర్కి మనం కాల్ చేస్తే అసలు లిల్లీకి కాల్ చేసింది ఎవరో తెలుస్తుంది కదా. వై కాంట్ వి ట్రై ఫర్ ఇట్? ప్లీజ్ సూర్య, ట్రై చేయమని చెప్పు సూర్య, ప్లీజ్. ఎస్ఐ గారు, తను అంతగా చెప్తుంది కదా, ఒకసారి కాల్ చేసి చెక్ చేయండి. ఓకే, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి చేస్తాను. హలో. హలో, మీ పేరు? నా పేరు అడుగుతున్నావు? ముందు నువ్వెవరో చెప్పు. ఇదిగో, మర్యాదగా నువ్వెవరో చెప్పు. కాల్ చేసింది నువ్వు, మర్యాదగా నువ్వు చెప్పు. సి, నేను తలుచుకున్నానంటే ఎస్ఐ గారు, అలానే మాట్లాడుతూ రండి ప్లీజ్. ఎక్కడికమ్మా? నేను చెప్తాను ఎస్ఐ గారు, ప్లీజ్. ఇట్స్ రిక్వెస్ట్, మీరు రండి.
మర్యాదగా నువ్వెవరో చెప్తావా, నన్నే తెలుసుకోమంటావా? చెప్పకపోతే ఏం చేస్తావు? అసలు నేను ఎవరో తెలుసా? నా స్టేటస్ ఏంటో తెలుసా? ఎస్ఐ గారు వీళ్ళు వాళ్ళ సంగతి తర్వాత. ఇంతసేపు నీతో ఫోన్లో మాట్లాడింది నేనే. అవునా? సారీ, ఎవరో అనుకొని. నీ మొబైల్ నుంచి ఈ అమ్మాయికి 20 మిస్డ్ కాల్స్ వచ్చాయి. నా ఫోన్లో నుంచా? ఎస్, దట్స్ ఇంపాసిబుల్. మిస్డ్ కాల్స్ నేనే చూశాను, నేనే కాల్ బ్యాక్ చేశాను. బైది బై, మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఇదిగో వీళ్ళ వల్లనే, ఈ అమ్మాయి లిల్లీ వల్లనే. అంటే వీళ్ళ వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభికి నేను ఫాదర్ని. మీ ఫోన్ నుంచి మీ అబ్బాయి అభి ఈ లిల్లీకి కాల్ చేశాడు. కాల్ చేసిన హాఫ్ అన్ అవర్కి బర్త్డే పార్టీలో మర్డర్ అటెంప్ట్ జరిగింది. అది అమ్మాయి పనే సార్. ఈ అమ్మాయి ఆ సామాన్య కలిసి నా కొడుకును అక్కడికి రప్పించి చంపాలని చూశారు. హోల్డ్ యువర్ టంగ్. నీ కొడుకులాగా మాది క్రిమినల్ మైండ్ కాదు. ఊరుకోవా బల చెప్పొచ్చావు. నా కొడుకు మీద అటాక్ జరగడానికి కారణం నీ సిస్టర్ ఆ సామాన్య, నో డౌట్. నీ సిస్టర్ని కాపాడుకోవడానికి ఇలాంటి డ్రామాలు ప్లే చేయకు. డ్రామాలు ప్లే చేసింది ఎవరు? మీరు. మీ అభి మా కంపెనీ మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ఫ్రాడ్ చేశాడు. అది వాస్తవం కాదా? నా చెల్లెల్ని మీ వాడు కిడ్నాప్ చేసింది వాస్తవం కాదా? ఆ తర్వాత స్వయంగా కమిషనరే మీ వాడిని అరెస్ట్ చేసింది వాస్తవం కాదా? కోర్టులో ప్రజెంట్ చేసింది వాస్తవం కాదా? మీ కొడుకు కోర్టులో బెయిల్ తీసుకొచ్చి మీ ఫామ్ హౌస్ లో దాచిపెట్టింది వాస్తవం కాదా? ఏది నిజం కాదండి? ఎవరు డ్రామాలు ఆడుతున్నారు చెప్పండి. అవును, నీ కుటుంబం నుంచి నా కొడుకు ప్రాణహాని ఉందని నేనే దాచాను. అలా ఎక్కడో దాచుంచిన నా కొడుకుని బయటకు రప్పించి మర్డర్ చేయాలని చూసింది నీ చెల్లెలు ఆ సామాన్య. షట్ అప్. ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే మాత్రం బాగుండదు. ఎస్ఐ గారు, మీ ముందే ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. మిస్టర్ సూర్య, ఈ కేసు అంత తేలిగ్గా బయటపడేది కాదు. నేనే ఆయన ఎంక్వైరీ చేస్తాను. మీతో మాట్లాడాలి, మీరు నాతో పాటు రండి. అయ్యో 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 అయ్యో, పోయింది, మొత్తం పోయింది. వజ్రపాటి కుటుంబం పరువు మొత్తం సర్వనాశనం అయిపోయింది. పోలీసులు రావడం ఏంటి? వజ్రపాటి ఇంటి ఆడపిల్లని ఇలా ప్రశ్నించడం ఏంటి? అవ్వా! ఈ విషయాలన్నీ వదిన గారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఏమ్మా లిల్లీ, ఏంటమ్మా ఇది? ఎందుకు మా పరువు ఇలా తీస్తున్నావు? రోజు నువ్వు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి అంత హడావుడిగా వెళ్ళేది ఆ అభిగండి కలవడానికే. మీరు కాస్త ఆపుతారా? నోరుంది కదా అని ఊరికే వాక్కండి. అది కాదు సూర్య, మన ఇంటి పరువు, వదిన గారి మర్యాద ఎక్కడ గంగలో కలిసిపోతాయోనని నా తాపత్రయం ఇదంతా. లిల్లీ ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యదు. అది నేను నమ్ముతున్నాను. ఆ సామాన్య మాటలు విని ఆ ప్రభావంతో తప్పుగా నడుచుకుంది. ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో, ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో నేను చూసుకుంటాను. దయచేసి ఈ విషయంలో మీరు ఇంకో మాట మాట్లాడకండి. లిల్లీ, నిన్ను ఇంటి దగ్గర దింపొస్తాను పద. శామ్, అమ్మ వాళ్ళు అడిగితే నేను మళ్ళీ వస్తానని చెప్పు. సామాన్య తల్లి పాపం ఏవేవో ప్లాన్లు వేసింది. ఇక్కడ చూస్తేనేమో ఇలా జరిగాయి. సామాన్య తల్లి గారు, సామాన్య తల్లి గారు, సామాన్య తల్లి గారు, మీకోసమే వస్తున్నానండి, మీరే వచ్చారు. ఏం జరిగింది? గోవిందా గోవిందా, ఆ లిల్లీని గాని ఆ సూర్యాని గాని
మీరు కానీ నేను కానీ ఆఖరికి ఆ భగవంతుడు గాని ఎవ్వరు ఏం చేయలేరు సామాన్య ఏంటి తెలిగారు నువ్వు వాగేది? ఇది వాగుడు కాదండి, వాస్తవం. కనీ విని ఎరుగని వాస్తవం. అసలు ఏం జరిగింది? ఏదైతే జరగాలని మీరు ఆశించారో అది జరగలేదు, ఏదైతే జరగాలని వాళ్ళు ఆశించారో అది జరిగింది. అంటే లిల్లీని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం, ఇక్కడ విచారణ చేస్తే ఏమీ తేలదని నిప్పులాంటి మనిషి అనుకున్న ఆ ఎస్ఐని ఏం జరిగిందో తెలియదు. అరే సూర్య ఏం మాయ చేశాడో తెలియదు, ఆ మాయలాడి స్కామ్ ఏం మాయ చేసిందో తెలియదు గాని లిల్లీ నా ఎస్ఐ వదిలేసి వెళ్ళిపోయాడు సామాన్య తెలిగారు. ఇక ఈ కేసుని తొంగలో తొక్కినట్టే, అమెరికా పాపకి నిలువున అన్యాయం జరిగినట్టే. ఇదే సాకుగా మీరేమో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించేశారు, కానీ దారుణంగా ఓడిపోయినట్టేనండి. ఏయ్, ఈ మాట నా ముందు ఇంకొకసారి అన్నావా ఐ విల్ కిల్ యూ. ఏమండి, వాళ్ళక్కడ కేసునే కిల్ చేసేశారండి. దాని గురించి ఆలోచించకుండా, ఈ ప్రతాపం వాళ్ళ మీద చూపించకుండా అర్భకుణ్ణి నా మీద చూపిస్తే ఎలాగండి?